రామ్ చరణ్ పెద్ది సినిమాపై ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ది సినిమా దర్శకుడు, రచయిత, సెన్సార్ బోర్డుపై విజయనగరం జిల్లా ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. గిరిజనుల జీవన సమస్యలు చూపించడం బాగా నచ్చిందని, కానీ సినిమాలో తమ జాతిని కించపరుస్తూ మాట్లాడే కొన్ని పదాలు అవమానకరంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. చిన్న బూతులు కూడా కట్ చేసే సెన్సార్ బోర్డు అట్రాసిటీ చట్టం కిందకు వచ్చే మాటలు సినిమాలో ఉంచడం ఎంతో అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు, దర్శకుడు, రచయితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ దేవి జాయిన్ అవుతున్నారు. దేవి, అసలు ఫిర్యాదులు ఏమని పేర్కొన్నారు, రెస్పాండ్ అయ్యారా? రైట్ సతీష్, విజయనగరం జిల్లా ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ లో జేఏసీ నాయకుడు అప్పలరాజు ద్వారా పెద్ది సినిమాపై ఫిర్యాదు చేశారు. హీరో పాత్ర ఆదివాసీ అయితే ఆ పాత్రని మరియు ఆ సహాయక పాత్రల్ని అవసరానికి మించి ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని కొండోడు అంటూ కూడా పలు అసభ్యకరమైన పదజాలంతో తమ జాతిని అవమానపరిచారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో విజయనగరం కొండోళ్లు అంటరాని వారు అని చిత్రీకరించాల్సిన అవసరం ఏముందంటూ కూడా ప్రతిఘటించారు. బుచ్చిబాబు గారికి మా ఆదివాసీలపై అంత చిన్న చూపు ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు చిన్న చిన్న బూతులను కూడా ఒప్పుకోదు, అలాంటిది అట్రాసిటీ కేసుకు రుజువైన ఆ తిట్టునే సినిమా అంతా పెడితే ఎందుకు కట్ చేయలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంపై అవగాహన లేని వారు సెన్సార్ బోర్డులో ఉన్నారా అంటూ కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకుంటే సినిమా హాల్లో యువత ఆనందోత్సాహంలో కూడా ఈ పదజాలం వంటివి యూజ్ చేయటం వల్ల మాకు రక్తం మరిగిపోతుంది, మరియు సినిమా టీం కి అది అసలు కనిపించలేదా? ఈనాడు సోషల్ మీడియాలో కూడా ఈ రీల్స్ అనేవి చేస్తున్నారు. ఇదే సందేశాన్ని దేశం మొత్తం పంపించి ఆదివాసీలు అంటరాని వారు అని నిరూపించాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఈయన ప్రశ్నించారు. అయితే అప్పలరాజు ద్వారా అయితే ఒక మాట చెప్తున్నారు. ఇప్పటికీ కూడా గిరిజనులు మౌలిక సదుపాయాలు లేని ఎన్నో గిరిజన గ్రామాలు, ఆధారు, ఓటర్ కార్డులు లేని గిరిజనులు ఉన్నారు. కానీ వారి కష్టాన్ని చూపించినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద సినిమాలో ఆదివాసీలు గిరిజనులు అని కూడా సినిమాలో ఒక్కసారిగా చూపించలేదు. ఈ సినిమా ఆదివాసులకు జరిగిన అవమానం పరిగణలోకి తీసుకుని సెన్సార్ బోర్డు మరియు సినిమా దర్శకుడు, మాటల రచయితలపై కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సతీష్, అంటే రీసెంట్ గానే చూస్తుంది పెద్ద సినిమా చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది. బుచ్చిబాబు కూడా క్షమాపణ చెప్తూ కొన్ని సన్నివేశాలు కూడా తీయడానికి ఆయన కొన్ని సన్నివేశాలు తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొన్ని ఇంకా పదాలు తొలగించే అవకాశం ఉందనుకోవచ్చు. ఫిర్యాదుతో ఏమన్నా ఇంకా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఫిర్యాదుతో జేఏసీ నాయకులైతే ఈ సినిమా యూనిట్ అయితే వారికి క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. సతీష్, ముఖ్యంగా ఈ జేఏసీ నాయకులు అప్పలరాజు ద్వారా ఆధ్వర్యంలో అయితే గిరిజనులందరూ కూడా వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ త్వరలో ఈ పదాలను కూడా తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ దేవి.